ఈరోజు కథ బాలతీర్పు. కొండాయపాలెం అనే గ్రామంలో అవధానులు గారు ఆయన భార్య ఉంటూ ఉండేవారు. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఉద్దేశంతో కష్టపడి 300 వరకు ఆర్జించి అందులో 200 చేతిలో పెట్టుకుని మిగిలిన 100 రూపాయలతో తిరిగి వచ్చాక సమారాధన జరుపుకుందామని ఆ 100 రూపాయలు ఒక ముంతలో పోసి మూతి బిగించి ఆ ఊరికల్లా పలుకుబడి గల బోరయ్య శెట్టికి దాచమని ఇచ్చాడు. అవధాని కుటుంబంతో సహా యాత్రకు పోవటం చూసి బోరయ్య శెట్టికి ఆ సొమ్ము కాజేద్దామని బుద్ధి పుట్టింది. వెంటనే ఆ మూటలో సొమ్ము తీసుకుని సొమ్ముకు బదులుగా రాళ్ళు రప్పులు వేసి ఎప్పటిలాగా మూత బిగించేశాడు. భర్త చేస్తున్న ద్రోహం కనిపెట్టి శెట్టిగారి భార్య ఇటువంటి పని వద్దు, మనకు మంచిది కాదు అని అనేక విధాలా చెప్పి చూసింది. కానీ శెట్టికి ఈ మాటలు నచ్చలేదు. మరికొద్ది రోజులకి అవధాని గారు యాత్రలు ముగించుకుని వచ్చేశాడు. బోరయ్య శెట్టి దగ్గర దాచిపెట్టిన తన మూట అడిగి తీసుకున్నాడు. కానీ తీరా మూట విప్పి చూసేసరికి రూపాయలకు బదులు రాళ్ళు రప్పలు ఉండేసరికి ఆయన గోల పెడుతూ గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అంతా విని తీర్పు చెప్పడం ఎలాగా అని ఏమీ తోచక ఆలోచిస్తూ కూర్చున్నాడు. గ్రామాధికారికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు బాల. ఆ పిల్ల చాలా తెలివైంది. తండ్రి విచారించటం చూసి ఆమె తండ్రికి ధైర్యం చెప్పి ఈ పేచీ తానే పరిష్కరిస్తానంది. మరునాడు అవధానులు, ఆయన భార్య, బోరయ్య శెట్టి ఆయన భార్య గ్రామాధికారి ఇంటి సావిట్లో హాజరయ్యారు. అక్కడ మూత వేసిన 4 బుట్టలు సిద్ధంగా ఉన్నాయి. తన కూతురు సలహా ప్రకారం గ్రామాధికారి ఆ బుట్టలో 2 అవధానులు దంపతుల నెత్తిమీద, మిగిలిన 2 బోరయ్య శెట్టి దంపతుల నెత్తిమీదకు ఎక్కించాడు. మీరు నలుగురు ఈ బుట్టలు మోసుకుని ఆ కనబడే పెద్ద మర్రిచెట్టు వరకు పోయిరండి, నేను తీర్పు చెబుతానంటూ గ్రామాధికారి అవధానులు దంపతులను తూర్పు దిక్కుకు, శెట్టి దంపతులను పడమటి దిక్కుకు పంపించాడు. ఆ ప్రకారం నెత్తిన బుట్టలు పెట్టుకుని వారు పోతూ ఎవరి తప్పును గుర్చి వాళ్ళు ప్రసంగించుకుంటూ ఉన్నారు. చెబితే విన్నారు కాదు, పాపం ఆ బ్రాహ్మణుని దగా చేశారు అన్నది శెట్టి భార్య. మనకు డబ్బు వదిలి శని పట్టినట్లు పోయిన సొమ్ము పోగా ఈ మూత కూడా వచ్చిందే అంది అవధానుల భార్య. పూర్వజన్మ ఫలం అన్నాడు భర్త. నలుగురు తిరిగి గ్రామాధికారి వద్దకు వచ్చి వారి వారి బుట్టలు కింద పెట్టారు. ఆయన కూతురు మూతలు తీసేసరికి 4 పిల్లలు కాగితాలు చేత పట్టుకుని బిలబిలామంటూ బయటకు వచ్చారు. ఆ కాగితాల మీద వాళ్ళు అనుకున్న మాటలన్నీ క్రమంగా రాసి ఉన్నాయి. అప్పుడు గ్రామాధికారికి నిజ నిజాలు సులువుగా తెలిసాయి. అవధాన్ల సొమ్ము ఆయనకు తిరిగి ఇప్పించారు. బోరయ్య శెట్టిని ఖైదులో వేయించారు. కూతురు తెలివి వలన గ్రామాధికారి ఇంత చక్కటి తీర్పు చెప్పగలిగాడు.